హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెక్ అండ్ డిఎస్. సో ఈరోజు ఈ ఛానల్లో ఏం తెలుసుకోబోతున్నామంటే ఇంగ్లీష్ ఆథర్స్ మనకి ఏదైతే 10th క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్ ఉందో 2024లో వచ్చింది. ఆ 10th క్లాస్లోని లెసన్స్ అలాగే ఆథర్స్కి సంబంధించి చాలా ఫన్నీగా అసలు ఈ క్లాస్ అయ్యేసరికి మీకు మొత్తం గుర్తుంటాయి, మళ్ళీ ఎప్పటికీ మర్చిపోరనమాట. అంత ఈజీగా మనము కోర్స్ అయితే పెట్టుకుందాం. మరి జస్ట్ లెసన్ ఆథర్ చదివితే సరిపోద్దా అంటే అస్సలు సరిపోదు. ఏదైతే లెసన్ రాశారో మనకి ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఆథర్స్ ఉన్నారో ఆ ఆథర్కి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలి. అతనికి వచ్చిన అవార్డులు ఏంటి, అతను రాసిన ప్రసిద్ధ రచనలు ఏంటి, అలాగే అతను పోయెట్టా, ప్లే రైటా, అసలు ఏంటి, అతను నోవలిస్టా ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సో అవన్నీ కూడా ఒక్కొక్కరి గురించి విడిగా తెలుసుకుందాం. ఇప్పుడు ఏం తెలుసుకుందామంటే 10th క్లాస్లో అన్ని లెసన్స్లో ఉన్న పోయమ్స్లో ఉన్న ఆథర్స్ అన్నీ కూడా ఇక్కడ రాశాను. సో ఆ లెసన్కి ఆ ఆథరే అని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఫస్ట్ మొత్తం కోర్స్ రూపంలో 10th క్లాస్ మొత్తం చదివేద్దాము, బాగా గుర్తుపెట్టుకుందాము. నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క ఆథర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. ఓకే, టోటల్గా మనకి 17 to 20 ఉన్నాయండి. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 3 వచ్చినవి కూడా ఉన్నాయి. సో ఒక్కొక్క దాంట్లో 2 వచ్చినవి కూడా ఉన్నాయి. టోటల్ లిస్ట్ అయితే మనకి 20 or 21 ఆథర్స్ ఉంటారు. వాళ్ళందరినీ ఆ లెసన్కి సంబంధించిన వాళ్ళకి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చాలా ఈజీగా చెప్తాను. నేను చెప్తున్నాను కదా, మీరు క్లాస్ని చివరి వరకు చూడండి. కోడ్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇప్పటి వరకు నేను చెప్పిన ఏ కోడ్ అయినా సరే చాలా ఈజీగా అర్థం చేసుకొని లైఫ్లో గుర్తు పెట్టుకునేలాగానే చెప్పాను. ఇది కూడా అలానే చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, నేను చెప్పే కోర్స్లో ఒకవేళ ఎవరైనా పేర్లున్నా, మీ అభిమాని పేర్లున్నా సరే తప్పుగా అనుకోవద్దు. జస్ట్ ఇది మనం గుర్తుపెట్టుకోవడం కోసమే. ఇంకొక విషయం ఏంటంటే, మనకిచ్చిన 4 ఆప్షన్స్లో ఆ ఆథర్ని గుర్తుపట్టడం మాత్రమే మన ముందున్న లక్ష్యం. సో దానికి అనుగుణంగానే మనం గుర్తుపెట్టుకుందాం. ఓకే, ఫస్ట్ది అయితే తర్వాత చెప్పుకుందాం, బాడీకి సంబంధించి కదా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. డస్ట్ ఆఫ్ స్నో అండ్ ఫైర్ అండ్ ఐస్ అనే ఈ రెండింటిని రాసింది ఎవరండి? రాబర్ట్ ఫ్రాస్ట్. ఈ ఫ్రాస్ట్ని కాస్త మనము ఫారెస్ట్గా మార్చి గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అన్నమాట. ఫారెస్ట్ అనేది మారిపోండి. సో ఫారెస్ట్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి అంటే, ఫారెస్ట్ కాలిపోతున్నట్టు, కాలిపోయిన తర్వాత బూడిద డస్ట్ అనేది స్నో లాగా మీ మీద పడుతున్నట్టు జస్ట్ ఇమాజిన్. ఈ క్లాస్ మొత్తము మీరు కళ్ళు మూసుకొనే వినాలి. మీరు ఆల్రెడీ ఇప్పుడు కళ్ళు మూసారు కదా, కళ్ళు మూసియండి. చివరి వరకు కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేస్తూనే వినండి. ఓకే, రాబర్ట్ ఫ్రోస్ట్ని ఫారెస్ట్ చేసాము. ఫారెస్ట్ అనేది కాలిపోతుంది, ఫైర్ కాలిపోయి డస్ట్ అనేది స్నో లాగా పడుతుంది. చూసారా, మీ మీద ఆల్రెడీ పడిపోతుంది, కళ్ళు మూసుకొని ఉన్నారు కదా, దులిపేసుకోండి. లేదా ఇంకొక కోడ్ కూడా ఉంది. ఫారెస్ట్లో మనం ఐస్ క్రీమ్ తింటూ వెళ్తుంటే ఆ ఐస్ క్రీమ్ మీద డస్ట్ కూడా పడిపోతుంది అన్నమాట. సో ఇలా 2 రకాలుగా 2 కోడ్లు మీకు ఏది నచ్చితే అది గుర్తుపెట్టుకోండి. ఫారెస్ట్ కాలిపోయి బూడిద అనేది స్నో లాగా పడ్డం ఒక కోడ్ అయితే, ఐస్ క్రీమ్ తింటూ ఫారెస్ట్లో వెళ్తుంటే డస్ట్ పడ్డం అనేది ఒక కోడ్. రెండిట్లో ఏది గుర్తుపెట్టుకున్నా 2 పోయమ్స్ కూడా రాబర్ట్ మీకు గుర్తుంటుంది అనమాట. సో ఫ్రాస్ట్ని ఫారెస్ట్గా మార్చి ఇప్పుడు చెప్పాను మీకు. నెక్స్ట్, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, నెల్సన్ మండేలా. ఈ మండే ఎండల్లో లాంగ్ వాక్ ఎక్కడికి, అసలు బుద్ధి ఉందా లేదా? మండే ఎండల్లో మండేలా ఉంటే లాంగ్ వాక్ లాంగ్ వాక్, నోరు మోసుకొని ఇంట్లో పోవచ్చు. చూసారా, లాంగ్ వాక్ అనగానే మండే ఎండలు మనకు గుర్తు రావాలి. నెక్స్ట్, ఏ టైగర్ ఇన్ ద జూ. టైగర్ జూలో ఉంది కదా, నేను నోరు వేసుకొని పడిపోతే బయటికి వచ్చిన తర్వాత మనకు ఉంటుంది అసలు. కాబట్టి ఏ టైగర్ ఇన్ ద జూ అనగానే నోరు వేసుకొని పడిపోకూడదు, నోర్రి. లెస్లీ నోరిస్ అనేది టైగర్ ఇన్ ద జూ రాసిన రచయిత. కాబట్టి నోర్రి, టైగర్ జూలో ఉందని నోరు వేసుకొని పడిపోకూడదు, నోర్రి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు ఫ్లయింగ్కి సంబంధించి 2 స్టోరీలు ఉన్నాయన్నమాట. అందులో హిస్ ఫస్ట్ ఫ్లైట్ ఒకటి, బ్లాక్ ఏరోప్లేన్ ఒకటి. ఎప్పుడైనా సరే మనము మొదటిసారి ఫ్లైట్ ఎక్కినప్పుడు ఆ అనుభూతి అనేది మన గుండెల్లో ఉండిపోద్ది, ఆ అనుభవాలు అనేవి మన గుండెల్లో ఉండిపోతాయి కదా.
మరి ఆ ఎక్కిన డేటు, అప్పుడు తిన్న ఆహారం, అందులో కలిసిన మనుషులు, ప్రతిదీ మనకు గుర్తుంటది అనమాట. ఎందుకంటే ఇంతకుముందు బస్సు ఎక్కడం, ట్రైన్ ఎక్కడం కొంతమందికి ఉండేది, ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. నెక్స్ట్ ఏంటి, ఫ్లైట్ అన్నమాట. కాబట్టి ఫస్ట్ ఫ్లైట్ అనేది హార్ట్ లో ఉండిపోద్ది. ఫస్ట్ ఫ్లైట్ అనేది హార్ట్ లో ఉండిపోద్ది. హ్యాటీ ఫ్లాహెట్టే. ఓకే, లియామ్ ఓ ఫ్లాహెట్టే అనేది రచయిత. సో ఫస్ట్ ఫ్లైట్ హార్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్లాక్ ఏరోప్లేన్ అన్నమాట. బ్లాక్ ఏరోప్లేన్, ఈ బ్లాక్ ఏరోప్లేన్ లో 4 సీట్లే ఉన్నాయంట. రిస్క్ చేసి మరి అందరూ కూర్చున్నారంట. బ్లాక్ ఏరోప్లేన్ లో ఎన్ని సీట్లు ఉన్నాయి? 4 సీట్లే ఉన్నాయి. అందులో రిస్క్ చేసి కూర్చున్నారంట. అలా గుర్తుపెట్టుకోండి. ఫ్రెడరిక్ ఫోర్సిట్. ఫ్రెడరిక్ ఫోర్సిట్. నెక్స్ట్, హౌ టెల్ వైల్డ్ యానిమల్స్. కార్లోన్ వెల్స్. నువ్వు కార్లో వచ్చేసి యానిమల్స్కి ఎలా చెప్పాలని అడుగుతున్నావు? నువ్వు బావిలో దూకినా సరే యానిమల్స్ యొక్క భావాలనేవి తెలుసుకోలేవు, పోపో ఇక్కడ నుంచి అంటున్నారంట గ్రామీణులు. కారులో వచ్చి యానిమల్స్తో చెప్తావా? నువ్వు బావిలో దూకినా సరే వాటితో చెప్పలేవు, పోపో అంటున్నారనమాట. సో నేను ఏదైతే చెప్తున్నామో అదంతా ఇమాజినేషన్లో మీకు కనిపించాలి, అందుకే కళ్ళు మూసుకొని మనం అని చెప్పాను. ఓకేనా? కార్లో మీరు దిగారు, హౌ టెల్ వైల్డ్ యానిమల్స్ అనేసి అంటున్నారు, పోపో అని చెప్పి మిమ్మల్ని అన్నారన్నమాట. ఓకే, నెక్స్ట్ ద బాల్ పోయం. ఒక వ్యక్తి ఉండేవాడు, ఎప్పుడు బాల్ పెన్నులతోనే రాసేవాడు అనమాట. అందుకని అతనికి ఒక నిక్ నేమ్ పెట్టేశారు, బెర్రీ మ్యాన్ అని. బాల్ అనగానే బెర్రీ మ్యాన్ గుర్తు రావాలి, బాల్ బెర్రీ మ్యాన్. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యానీ ఫ్రాంక్. పేర్లోనేది యానీ ఫ్రాంక్ అని, సో మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకునే అవసరం లేదు. నెక్స్ట్ అమాండా రోబిన్ క్లీన్. మనకి అన్నం తిన్న తర్వాత చేతులు క్లీన్ చేసుకునే అలవాటు ఉంటుంది. సో దీన్ని అరిచే అంటారు, దీన్ని మండ అని చెప్పి అంటారు. మరి మీ ప్రాంతంలో ఏమంటారో నాకైతే తెలీదు. సో రోబిన్కి ఒక అలవాటు ఉందన్నమాట. భోజనం చేసిన తర్వాత ఆ మండ అనేది క్లీన్ చేసుకోడు, కేవలం అరిచేయి మాత్రమే కడిగేసి లేచిపోతాడు అనమాట. చూసారా? మండ క్లీన్, మండ క్లీన్, రోబిన్ క్లీన్. గుర్తుండిపోద్దా? మీరు భోజనం చేసిన ప్రతిసారి, చెయ్యి కడుక్కుంటున్న ప్రతిసారి, మీకు మండ క్లీన్ చేసుకుంటున్న ప్రతిసారి ఎవరు గుర్తు రావాలి? అమండా అంటే రోబిన్ క్లీన్ అని గుర్తు వచ్చేస్తాడు. ఓకే, నెక్స్ట్ గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా అని ఇంకొక 3 ఉన్నాయి. ఏ బేకర్ ఫ్రమ్ గోవా, లూసియో రాడ్రిక్స్. ఇక్కడ బేకర్గా తిరిగే వాళ్ళని రాడ్తో కొడితే తప్ప వాళ్ళు మారరు. ఒక బేకర్ని రాడ్తో కొడితే వాడు సిఈఓ అంటారు కదా, యాక్చువల్గా మనం సిఐఓ అని అంటాం. ఓకే, సిఐఓ అయిపోయాడంట. సో ఇక్కడ బేకర్ అనే అర్థం వేరు, బట్ దాన్ని యూస్ చేసుకొని మనం ఫన్నీగా గుర్తుపెట్టుకుంటేనే గుర్తుంటాయి అన్నమాట. జస్ట్ ఇమాజిన్, ఒక బేకర్ని రాడ్తో కొడుతుంటే వాడు సిఐఓ అయిపోయాడని జస్ట్ ఇమాజిన్. ఓకే, ఒక బేకర్ని రాడ్తో కొడితే వాడు సిఐఓ అయిపోయాడు, లూసియో రోడ్రిక్స్. నెక్స్ట్ కూర్గ్. ఇక్కడ ఆర్ తీసేసి ఎల్ల పెట్టుకుందాం ఫన్నీగా. కూల్గా అంటే చల్లగా ఉంది అని చెప్పి, అలాగే తీయగా ఉంది అని చెప్పి ఎవరు అంటారు? లోకేష్ గారు. సో ఎవరు కూడా వేరే విధంగా తీసుకోవద్దు, జస్ట్ ఫర్ కోడ్. తీయగా ఉంది దగ్గర చల్లగా ఉంది పెట్టుకోండి, లోకేష్ గారిని గుర్తు పెట్టేసుకోండి. ఓకే, కూల్గా, కూర్గ్, లోకేష్. నెక్స్ట్ టీ ఫ్రమ్ అస్సాం. అస్సాం నుంచి టీని మనం దత్తత తీసుకున్నామని మీకు తెలుసా? చాలా అపురూపంగా దత్తత తీసుకున్నాం మనం. అస్సాం నుంచి టీని అపురూపంగా దత్తత తీసుకున్నాం. టీ ఫ్రమ్ అస్సాం, అరూప్ కుమార్ దత్తా. ఓకేనా? ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా మీకు బాగా గుర్తున్నాయని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి అయ్యాక సెకండ్ టైం చెప్తే అలా మైండ్లో ఫిక్స్ అయిపోద్ది. కళ్ళు మూసుకునే వినాలి. ఓకే, నెక్స్ట్ ద ట్రీస్ రిచ్. నా దృష్టిలో ఏసీ కంటే ట్రీయే రిచ్ అనమాట. ఎందుకంటే ఒక చెట్టుని విత్తనం నుంచి మొలకెత్తి మొక్కై వృక్షమై అది మనకి గాలి వీచేయటానికి చాలా సమయం పడుతుంది, చాలా ఓపిక కావాలి, దాని సోర్సెస్ దానికి ఉంచాలి, దాన్ని సంరక్షించాలి. కాబట్టి అది ఖరీదైనది, మళ్ళీ దొరకనిది, అది కొట్టేస్తే నష్టపోయేది చాలా ఎక్కువ. కాబట్టి ట్రీ అనేది రిచ్, ద ట్రీస్ రిచ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మిస్బిల్ ద ఓటర్. మిస్బిల్ అనేది ఇతను పెంచుకుంటున్న ఒక పెంపుడు జంతువు అన్నమాట.
సో మనకి ఇప్పుడు ఓట్లు అడగడానికి ఎలాగో వస్తారు కాబట్టి మిస్బిల్ కూడా ఓటు అడిగారు మ్యాక్స్వెల్ గారు. మిస్బిల్ కి కూడా ఓటు అడిగింది మ్యాక్స్వెల్. మిస్బిల్ కి కూడా ఓటు అడిగింది మ్యాక్స్వెల్. ఓకే, మీ ఇంటికి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీ పెంపుడు కుక్కని ఓటు అడిగితే ఎలా ఉంటది? మ్యాక్స్వెల్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఫాగ్. ఇప్పుడు మీరు పర్ఫ్యూమ్ యూస్ చేస్తున్నారు, ఫాగ్ ఇది చాలా బాగుంటది అని యాడ్స్ వస్తుంటాయి. అలాంటి ఫాగ్ మీరు కొన్నప్పుడు ఫాగ్ కొట్టుకోగానే మీ ఒంటి మీద శాండ్ పడింది అనుకోండి, ఇసుక పడింది అనుకోండి, మీ రియాక్షన్ ఎలా ఉంటది? ఇక్కడ కూడా అలానే గుర్తుపెట్టుకోవాలి. ఫాగ్ మంచి సెంట్ అనుకుంటే శాండ్ కలిపి ఇచ్చేసారు, అందులో శాండ్ ఉంది, మీరు కొట్టుకోగానే మీ ఒంటి మీద శాండ్ పడింది. ఫాగ్, శాండ్ బర్గ్, ఫాగ్, శాండ్ బర్గ్ గుర్తుంటది కదా. ఫాగ్ అనగానే ఇంక మీకు సెంట్ గుర్తురాదు, శాండే గుర్తొస్తుంది కదా. నెక్స్ట్, మేడం రైట్స్ ద బస్ వల్లి కన్నన్. వల్లి అనగానే మనకి ఫేమస్ యాక్టర్ ఒకరు గుర్తు రావాలి. ఎవరు? రష్మిక. ఆవిడ పేరు అందులో ఏంటి? వల్లి, శ్రీవల్లి. మరి ఆ వల్లి గారు ఒకసారి బస్సు నడుపుతున్నారని గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి జస్ట్ ఇమాజిన్, ఆ రష్మిక మందన గారు వల్లి గారు బస్సు ఎక్కి బస్సుని రైడ్ చేస్తున్నారు. మేడం రైట్స్ ద బస్ అనగానే వల్లి గారు గుర్తు రావాలి. ఓకే, వల్లి కన్నన్. ద టేబుల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్. ఈ మధ్య కాలంలో మనము ఇంతకు ముందు ఓజీ అనే సినిమా రిలీజ్కి ముందు ఎన్ని జరిగాయి చూసుకున్నాం కదా. ఓజీ అనే పేరు కార్ల మీద, సోఫాల మీద, మంచాల మీద, డ్రెస్సింగ్ టేబుల్ మీద, ప్రతి దాని మీద ఓజీ అని చెప్పి ప్రింట్ చేయించుకున్నారు. అలాంటి ఒక వింత మనిషి డ్రాగన్ తోక మీద కూడా ప్రింట్ చేయించుకున్నాడంట. ద టేల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్ ఓజీ, ఓజీ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓజీ. నెక్స్ట్, ఫర్ ఎనీ గ్రోసరీ. ఇక్కడ మనకి ఆ పదం ఏదైనా మనకు అనవసరం, దాన్ని గ్రోసరీ అని గుర్తుపెట్టుకోండి. మనం గ్రోసరీ తినడానికి, గ్రోసరీ కొనడానికి వెళ్ళినప్పుడు అన్ని గ్రోసరీల్లోకి మనకు నచ్చే పదార్థాలు ఏంటి? తినే పదార్థాలు నచ్చుతాయి. ఈట్స్, విలియం బట్లర్ ఈట్స్, ఈట్ తినే పదార్థాలు నచ్చుతాయి. అన్ని గ్రోసరీల్లోకి తినే పదార్థాలు నచ్చాయి. ఈట్ అది గ్రోసరీ కాదండి, దాని స్పెల్లింగ్ కాదు, జస్ట్ అన్ని గ్రోసరీ అని ఈట్స్ అని కోడ్ పెట్టడానికి అలా మనం గుర్తు పెట్టుకుందాం. మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారు, ఇప్పుడు అన్ని పదార్థాలని గ్రోసరీని మీరు కొంటున్నారు. కొనేటప్పుడు అందులో మీకు బాగా నచ్చే పదార్థాలు తినే పదార్థాలు, తిండి పదార్థాలు, చిరుతిళ్ళు మాత్రమే. కాబట్టి ఈట్, అన్ని గ్రోసరీ ఈట్, విలియం బట్లర్ ఈట్స్. ఓకే, నెక్స్ట్ ద ప్రపోజల్. మనకి ఒక ప్రపోజల్ ఎప్పుడైనా వచ్చిందంటే మనము వెంటనే స్వీకరించాలన్నమాట, లేకపోతే ఆ ప్రపోజల్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వెంటనే స్వీకరించాలి. యాంటోన్ చీకో, వెంటనే స్వీకరించాలి. యాంటోన్ చీకో, వెంటనే స్వీకరించాలి. యాంటోన్ చీకో, ద ప్రపోజల్ యాంటోన్ చీకో, వెంటనే స్వీకరించాలి. యాంటోన్ చీకో. చూసారు కదా, అన్ని కోడ్ని కూడా చాలా ఫన్నీగా మీకు గుర్తుండిపోయేలాగా మీరు ఇమాజినేషన్తో గుర్తుపెట్టుకున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఫస్ట్ ఒకటి ఉండిపోయింది కదా, అది చూద్దాం. ఏ లెటర్ టు గాడ్. గాడ్కి లెటర్ రాయడం ఏంటండి? పోస్ట్ మ్యాన్ ఉన్నాడా అసలు? ఎలా వెళ్తుంది అక్కడికి? మామూలుగా మనం దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే వింటాడేమో, కానీ లెటర్ రాసి అక్కడ పడిస్తే ఎవరు ఇస్తారు? అది ఎలా వెళ్తుంది? ఫన్నీగా లేదు, ఫన్గా లేదు, ఫన్ అని గుర్తుపెట్టుకోండి. లేదా జిఎల్ అంటే గాడ్ లెటర్ అని గుర్తుపెట్టుకోండి. ఏ లెటర్ టు గాడ్, జిఎల్ అంటే గాడ్ లెటర్. లేదా ఫన్నీగా ఏంటిది? ఫన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది అన్నమాట. సో ఇది ఒక్కసారికే రాదు, రెండోసారి కూడా విన్నప్పుడు క్లియర్గా ఉంటుంది. జస్ట్ ఇమాజినేషన్తో వినండి, ఒకటికి 2 సార్లు వినండి. మర్చిపోతే నన్ను అడగండి. డస్ట్ ఆఫ్ స్నో, ఫైర్ అండ్ ఐస్. రాబర్ట్ ఫ్రాస్ట్. ఫ్రాస్ట్ని ఏమనుకోవాలి? ఫారెస్ట్ అనుకోవాలి. ఫారెస్ట్లో అగ్గి, బూడిద. ఐసు, ధూళి. లాంగ్ వాక్, మండే ఎండల్లో లాంగ్ వాకా? టైగర్ జూలో ఉందని నోరు వేసుకొని పడిపోకూడదు. ఫస్ట్ ఫ్లైట్ ఎప్పుడు హార్ట్లో ఉంటుంది. బ్లాక్ ఏరోప్లేన్లో 4 సీట్లో ఉన్న రిస్క్ చేసి కూర్చున్నాం. హౌటల్ వైల్డ్ యానిమల్స్. కార్లో వచ్చి వైల్డ్ యానిమల్స్ చెప్తావా పాప? బాల్ పోయం, బెర్రీ మ్యాన్, డైరీ ఆఫ్ ఎనీ ఫ్రాంక్, ఎనీ ఫ్రాంక్. మండ క్లీన్ చేసుకోవడం మర్చిపోవద్దండో, రోబిన్ క్లీన్. బేకార్గా తిరిగితే రాడ్తో ఒక్కటి అని చెప్తాను. కూల్గా ఉంది, చల్లగా ఉంది, లోకేష్ గారు. టీ ఫ్రమ్ అస్సాం, అరూప్ కుమార్ దత్త తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్. ట్రీస్ అనేవి ఎప్పుడు రిచ్. మిస్బిల్ ద వాటర్. మిస్బిల్ కూడా ఒక ఓటు అడిగిన వ్యక్తి మ్యాక్స్వెల్. ఫాగ్ అంటే శాండ్ పడిద్ది. మేడం రైట్స్ ద బస్, వల్లి గారు.
ద టేబుల్ ఆఫ్ కస్టర్డ్ ద డ్రాగన్ మీద ఓజీ ఫర్ అన్ని గ్రాసరీలోకి ఈట్ చేసేవని వచ్చితే విలియం బట్లర్ ఈట్స్ ద ప్రపోజల్ వెంటనే స్వీకరించాలి యాంటోన్ చీకో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ కోర్స్ మీరు అప్పటికి మర్చిపోరని అనుకుంటున్నాను. ఒకసారి 2 సార్లు వినండి. ఒకవేళ ఎవరి పేర్లైనా ఇందులో ఉంటే తప్పుగా అనుకోవద్దు. మీకు బాగా గుర్తుండాలని ఈ విధంగా ఆలోచించి రాసి మీకు చెప్పడం జరిగింది. మీకు గనక బాగా నచ్చితే నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క ఆథర్ కోసము అతనికి వచ్చిన అవార్డులు, అతను రాసిన రచనలు, అందులో ఫేమస్ అయినవి ఏంటి, అతను ఎలాంటి రచయిత, పోయెట్టా, ప్లేరైటా, నావలిస్టా, డ్రామటిస్టా, ఇలాంటివేవో ఉంటాయి కదా. సో అతను దేనికి చెందినవాడు, అలాగే అమెరికన్ పోయెటా లేకపోతే ఏంటి, అలాంటివి కూడా మనము క్లియర్గా ఒక్కొక్కరి గురించి తెలుసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఆథర్స్ కంప్లీట్ అయినట్టు. ఫస్ట్ ఆథర్స్ కోసము టెక్స్ట్ బుక్లో ఉన్న ఆథర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి అందరూ వచ్చేసారన్న తర్వాత బయటకు వెళ్ళాలి. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ.